క్రైస్తవులకి ఎక్కడుందండి కృతజ్ఞత? క్రైస్తవులు ఎంతవరకు పగలంటూ, ద్వేషాలంటూ, కక్షలంటూ వీటితో జీవించడం తప్ప దేవుడు చేసిన మేలులు మనిషి గుర్తుపెట్టుకుంటాడా? ఇవి నీలో ఉంటే దేవుడు చేసిన మేలులు నువ్వు మర్చిపోతావు. ఇతని హృదయం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించు. ఇతను ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించు. దేవుని మహిమపరచుటకు ఆయన తిరిగి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం ఏంటంటే, చూడండి, నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. అంటే ఆయనలో ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం కలిగొన్నావా? నువ్వు అసలు దేవుని మర్చిపో. దేవుని పట్ల నువ్వు విశ్వాసం కలిగొన్నావా? ప్రార్థన చేస్తావు. విశ్వాసం కలిగొన్నావా? వాక్యం చదువుతావు. విశ్వాసం కలిగొన్నావా? మంచి ప్రవర్తన కలిగి ఉంటావు. విశ్వాసం కలిగొన్నావా? నీవు దేవుడి చేసిన మేలును గురించి చెప్పకుండా ఉండలేవు.